ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య గారికి పక్షవాతం రాలేదు కేదార్, పక్షవాతం వచ్చినట్టు నటిస్తున్నారంతే. స్వామి ఎంకన్నా, ఈ పక్షవాతం పేరుతో అన్ని పత్యాలే పెడతా ఉండారు. ఈ పొద్దైనా కొంచెం కారంగా ఏమైనా తీసుకొచ్చేలా చూడు స్వామి. ఇదేంది అన్నంలోకి అంతొప్పేస్తా ఉండది. కొట్టుకారం ఏం కాదు అత్తయ్య గారు. అసలు ఇలాంటి ఫుడ్ మీరు 2 రోజులు తింటే చాలు, మీరు లేచి నడవడం కాదు పరిగెడతారు తెలుసా. ఏం కాదు అత్తయ్య గారు. ఈ జగదాత్రి ముందే కుప్పిగంతల అత్తయ్య గారు. మీ నోటితోనే నిజం చెప్పించకపోతే నా పేరు జగదాత్రి కాదు, జగదాత్రి కాదు, జగదాత్రి కాదు. అనురాధ ఆర్యవర్ధన్ల ప్రేమ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. వాళ్ళు ఒకరి కోసం ఒకరు పుట్టారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా బ్రతికారు. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. చాలామంది పిల్లలకి విశేషంగా ఈ 4 సంవత్సరాల లోపల ఉంటారు చూడండి, వాళ్ళకి జలుబు లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు గొంతులో కాఫు, ఇవి పక్కన పెడితే ఇమిడియట్ జ్వరం రావడం. వారానికి ఒకసారి 15 రోజులకు ఒకటి జ్వరంతో వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఏ సీజన్ వచ్చినా సీజన్ చేంజ్ అయినప్పుడంతా వాళ్ళకి ఏదో ఒకటి అనారోగ్యం. ఈ 4 ఇయర్స్ లోపల ఉన్నవారు, అటువంటి వారికి ఆయుర్వేదంలో గొప్ప ఔషధ గుణాన్ని ఒకటి చూపించింది. దీన్ని సాంస్క్రిట్లో భూనిమ్మ అంటారు, తెలుగులో నేలవేము అంటారు. ఆ నేలవేము చూర్ణం ఇది అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. దీన్ని ఏం చేయాలి? ఈ 4 సంవత్సరాల లోపలున్న వారు, ఈ సీజనబుల్ ఫీవర్స్ అంటే ఈ కాలంలో వచ్చే జ్వరాలు, ఈ డెంగ్యూ జ్వరం వస్తూ ఉంటుంది ఈ కాలంలో ఎక్కువ. పిల్లలు పెద్దోళ్ళు అని చూడకుండా అందరికీ వచ్చేస్తూ ఉంటుంది. కానీ పిల్లలకి జలుబు రాకుండా, ఈ జలుబు వస్తే వీజింగ్ ఎక్కువైపోతూ ఉంటుంది, ఊపిరాడదు పాపం రాత్రిపూట, వాళ్ళకి చాలా బాధపడుతూ ఉంటారు. తర్వాత రెగ్యులర్గా ఫీవర్ వస్తూనే ఉన్నవారు, ఇటువంటి వారు ఏ ఫ్లూస్ ఉన్నా తెలియకుండా దానికి రాకుండా ఉండాలి, భవిష్యత్తులో కూడా రాకుండా ఉండాలి, ఇమ్యూనిటీ లెవెల్ పెరగాలి, వాళ్ళకి జలుబు లక్షణాలు ఉన్న ఇమ్మీడియట్ తగ్గిపోవాలి అనుకుంటే మీరేం చేయొచ్చు అంటే ఈ నేలవేము చూర్ణాన్ని ఒక చిటికెడు, ఎక్కువ అవసరం లేదు, ఒకే ఒక చిటికెడు తీసుకొని తేనెలో అలా రుద్ది రాత్రి పడుకోనేయడం ముందు 4 పైన రుద్దేస్తే చాలు, ఇంతే, వేరే ఇంకేం వద్దు. ఇది తినిన తర్వాత నీళ్ళు తాగకూడదు, అలాగే వదిలేయాలి. వాళ్ళు దాన్ని చూయింగ్ చేసినట్టు చక్కగా చప్పడించుకొని ఉండిపోతారు, తీయగా ఉంటుంది కాబట్టి. లేదు, ఒక చిన్నగా రాత్రి ఒక చిటికెడు తేనెలో కలిపి దాన్ని నీళ్ళలో కలిపేసి సేవించేయాలి. ఇలా
అప్పుడప్పుడు చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ జలుబు ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ తగ్గిపోతూ ఉంటాయి. ఇక పెద్దోళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఎప్పుడు జలుబు దగ్గు లక్షణాలు, ఎప్పుడు దగ్గుతూనే ఉంటారు, జలుబు వస్తూనే ఉంటుంది వాళ్ళకి, తర్వాత జ్వరం వస్తూనే ఉంటుంది అనుకోండి. ఈ సీజన్స్ అయినప్పుడైనంత మీకు ఏదో ఒక అనారోగ్యం వస్తుంది అనుకోండి, వాళ్ళకి ఇది చాలా ఉపయోగం. వాళ్ళు ఏం చేయాలంటే డైలీ 2 టైమ్స్ ఒక టీ స్పూన్ అంతా నీళ్ళల్లో కలిపి భోజనం అయిన తర్వాత సేవిస్తూ ఉండాలి. అలా ఒక 4 నెలలు రెగ్యులర్గా మీరు సేవిస్తే మీ హై ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుంది. దానివల్ల ఎటువంటి సీజనబుల్ ఫీవర్స్, ఫ్లూస్ రాకుండా మీరు ఎదిరించగలరు. అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఒక మంచి సిరప్ ఉన్నట్టు ఇది ఉంటే, దానివల్ల ఏ రోగం వచ్చినా దీన్ని సేవిస్తూ ఉంటే త్వరగా తగ్గడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. మన కుటుంబంలో ఎవరైనా చాలా అహంకారం చూపిస్తున్నారు, చాలా కోపం చూపిస్తున్నారు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అనేవారు, ఈరోజు మీకు సింపుల్ పరిష్కారం. మీరు ఏం చేయాలంటే ఈరోజు దేవుడి గదిలో 2 నెయ్యి దీపాలు లేదా కొబ్బరి నూనెతో, విప్ప నూనెతో 2 దీపాలు సాయంత్రం వెలిగించి చక్కగా ముందుగా మహావిష్ణువుకి పూజించి, అంటే నమో నారాయణాయ అంటూ విష్ణుని పూజించి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవాలి. పారాయణ చేసుకోవడం అవ్వట్లేదు అనేవారు చక్కగా మినప్పిండితో ఎక్స్ట్రా 2 మినప్పిండితో చిన్న ప్రమిదలు 2 చేసి నెయ్యి ఒత్తులు పెట్టేసి నెయ్యి పోసి వెలిగించేసి, మిరియాలు మన ఇంట్లోనే లభిస్తాయి, 2 మిరియాలు తీసుకొని తర్వాత మినుములు 2 తీసుకోవాలి. ఆ మినుములు మిరియాలు చేతిలో పట్టుకొని ఎవరికైతే అహంకారం, కోపం, దర్పం చూపిస్తూ ఉంటారో మన ఇంట్లో ఉన్నవారు, వాళ్ళకి అహంకారం, కోపం తగ్గాలి అని తెలుసుకొని మినుములు తర్వాత మిరియాలు ఒక్కొక్కటే తీసుకొని దీంట్లో వేసేయాలి. ఆ దీపాలు కొండెక్కిన తర్వాత వాటిని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయచ్చు. కానీ ముందుగా విష్ణు పూజ చేసిన తర్వాతే దీన్ని వెలిగించాలి. అలా చేస్తే కోపం, అహంకారం, దర్పం చూపించే వాళ్ళకి ఆటోమేటికలీ తగ్గిపోతుంది. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చిన కార్యక్రమాలను ఎప్పుడైనా ఎక్కడైనా చూడండి. ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. చాలామంది పిల్లలకి విశేషంగా ఈ 4 సంవత్సరాల లోపల ఉంటారు చూడండి, వాళ్ళకి జలుబు లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు గొంతులో కాఫు, ఇవి పక్కన పెడితే ఇమ్మీడియట్ జ్వరం రావడం, వారానికి ఒకసారి 15 రోజులకు ఒకటి జ్వరంతో వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఏ సీజన్ వచ్చినా సీజన్ చేంజ్ అయినప్పుడంతా వాళ్ళకి ఏదో ఒకటి అనారోగ్యం. ఈ 4 ఇయర్స్ లోపల ఉన్నవారు, అటువంటి వారికి ఆయుర్వేదంలో గొప్ప ఔషధ గుణాన్ని ఒకటి చూపించింది. దీన్ని సాంస్క్రిట్లో భూనిమ్మ అంటారు, తెలుగులో నేలవేము అంటారు. ఆ నేలవేము చూర్ణం ఇది అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. దీన్ని ఏం చేయాలి, ఈ 4 సంవత్సరాలు లోపలున్నవారు
ఈ సీజనబుల్ ఫీవర్స్ అంటే ఈ కాలంలో వచ్చే జ్వరాలు, ఈ డెంగ్యూ జ్వరం వస్తూ ఉంటుంది ఈ కాలంలో ఎక్కువ. పిల్లలు పెద్దోళ్ళు అని చూడకుండా అందరికీ వచ్చేస్తూ ఉంటుంది. కానీ పిల్లలకి జలుబు రాకుండా, ఈ జలుబు వస్తే వీజింగ్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఊపిరాడదు పాపం రాత్రిపూట, వాళ్ళకి చాలా బాధపడుతూ ఉంటారు. తర్వాత రెగ్యులర్గా ఫీవర్ వస్తూనే ఉన్నవారు, ఇటువంటి వారు ఏ ఫ్లూస్ ఉన్నా తెలియకుండా దానికి రాకుండా ఉండాలి, భవిష్యత్తులో కూడా రాకుండా ఉండాలి, ఇమ్యూనిటీ లెవెల్ పెరగాలి, వాళ్ళకి జలుబు లక్షణాలు ఉన్న ఇమ్మీడియట్ తగ్గిపోవాలి అనుకుంటే మీరేం చేయొచ్చు అంటే ఈ నేలవేము చూర్ణాన్ని ఒక చిటికెడు, ఎక్కువ అవసరం లేదు, ఒకే ఒక చిటికెడు తీసుకొని తేనెలో అలా రుద్ది రాత్రి పడుకోనేయడం ముందు నాలుగు పైన రుద్దేస్తే చాలు, ఇంతే. వేరే ఇంకేం వద్దు. ఇది తినిన తర్వాత నీళ్ళు తాగకూడదు, అలాగే వదిలేయాలి. వాళ్ళు దాన్ని చూయింగ్ చేసినట్టు చక్కగా చప్పడించుకొని ఉండిపోతారు, తీయగా ఉంటుంది కాబట్టి. లేదు, ఒక చిన్నగా రాత్రి ఒక చిటికెడు తేనెలో కలిపి దాన్ని నీళ్ళలో కలిపేసి సేవించేయాలి. ఇలా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ జలుబు ఇవన్నీ కూడా ఇమ్మీడియట్ తగ్గిపోతూ ఉంటాయి. ఇక పెద్దోళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఎప్పుడు జలుబు దగ్గు లక్షణాలు, ఎప్పుడు దగ్గుతూనే ఉంటారు, జలుబు వస్తూనే ఉంటుంది వాళ్ళకి, తర్వాత జ్వరం వస్తూనే ఉంటుంది అనుకోండి. ఈ సీజన్ అయినప్పుడైనంత మీకు ఏదో ఒక అనారోగ్యం వస్తుంది అనుకోండి, వాళ్ళకి ఇది చాలా ఉపయోగం. వాళ్ళు ఏం చేయాలంటే డైలీ 2 times ఒక టీ స్పూన్ అంతా నీళ్ళల్లో కలిపి భోజనం అయిన తర్వాత సేవిస్తూ ఉండాలి. అలా ఒక 4 నెలలు రెగ్యులర్గా మీరు సేవిస్తే మీ హై ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుంది. దానివల్ల ఎటువంటి సీజనబుల్ ఫీవర్స్, ఫ్లూస్ రాకుండా మీరు ఎదిరించగలరు. అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఒక మంచి సిరప్ ఉన్నట్టు ఇది ఉంటే, దానివల్ల ఏ రోగం వచ్చినా దీన్ని సేవిస్తూ ఉంటే త్వరగా తగ్గడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. మన కుటుంబంలో ఎవరైనా చాలా అహంకారం చూపిస్తున్నారు, చాలా కోపం చూపిస్తున్నారు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అనేవారు, ఈరోజు మీకు సింపుల్ పరిష్కారం. మీరు ఏం చేయాలంటే ఈరోజు దేవుడి గదిలో 2 నెయ్యి దీపాలు లేదా కొబ్బరి నూనెతో, విప్ప నూనెతో 2 దీపాలు సాయంత్రం వెలిగించి చక్కగా ముందుగా మహావిష్ణువుకి పూజించి, అంటే నమో నారాయణాయ అంటూ విష్ణుని పూజించి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవాలి. పారాయణ చేసుకోవడం అవ్వట్లేదు అనేవారు చక్కగా మినప్పిండితో ఎక్స్ట్రా 2 మినప్పిండితో చిన్న ప్రమిదలు 2 చేసి నెయ్యి పెట్టేసి నెయ్యి పోసి వెలిగించేసి, మిరియాలు మన ఇంట్లోనే లభిస్తాయి, 2 మిరియాలు తీసుకొని తర్వాత మినుములు 2 తీసుకోవాలి. ఆ మినుములు మిరియాలు చేతిలో పట్టుకొని ఎవరికైతే అహంకారం, కోపం, దర్పం చూపిస్తూ ఉంటారో మన ఇంట్లో ఉన్నవారు, వాళ్ళకి అహంకారం, కోపం తగ్గాలి అని తెలుసుకొని మినుములు తర్వాత మిరియాలు ఒక్కొక్కటే తీసుకొని దీంట్లో వేసేయాలి. ఆ దీపాలు కొండెక్కిన తర్వాత వాటిని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేయచ్చు. కానీ ముందుగా విష్ణు పూజ చేసిన తర్వాతే దీన్ని వెలిగించాలి. అలా చేస్తే కోపం, అహంకారం, దర్పం చూపించే వాళ్ళకి ఆటోమేటికలీ తగ్గిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.